ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఏ టు జెడ్ పార్క్ అయితే చూపిస్తున్నాను. నార్మల్‌గా తిరుపతి అంటే వెంకటేశ్వర జూ పార్క్ మాత్రమే చాలా మందికి తెలుసు కదా! ఈ పార్క్ చాలా మందికి తెలీదు. ఈవెన్ మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఏ టు జెడ్ అయితే నేను దీంట్లో మొత్తం అన్నీ చూపిస్తాను. ఇది బర్డ్స్ పార్క్ అంటున్నారు కానీ బర్డ్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలకు కూడా తీసుకెళ్ళి చూపించాల్సిన పార్క్ మాట. మనకి టికెట్ వచ్చి పర్ హెడ్ 200 రూపీస్. చిన్న పిల్లలకైతే మా పెద్దోడికి 10 ఇయర్స్ కాబట్టి వాడికి 150 రూపీస్. నిహాల్‌కైతే లేదు. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇంత టికెట్ వేస్ట్ అని నేను అనుకున్నాను కానీ ఖచ్చితంగా బర్డ్స్ పార్క్ అంటే దీంట్లో బర్డ్స్ పార్క్ అన్నారు కదా! బర్డ్స్‌కి స్పెషల్‌గా ఒకటి ఉంది. దాంట్లో ఖచ్చితంగా మకాస్ ఇవన్నీ ఉన్నాయి. అవి మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. దానికి ఈ టికెట్ పెట్టొచ్చు అని అనిపించింది మాట. ఎంట్రన్స్‌లో మనకి మధ్యలో ఇలాగా వాటర్ లాగా స్టే చేసి ఉంచారు. ఇప్పుడు బాగా సమ్మర్ కాబట్టి కొంచెం నీళ్ళు అవి నాచు పట్టేసాయి. కాకపోతే చాలా ఉన్నాయి. ఫిష్‌లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి దాంట్లో. ఇక్కడ నేను టికెట్స్ చూపిస్తున్నాను చూడండి. 550 మా ముగ్గురికి కలిపి. ఇదంతా మనకి ఓపెన్ అక్వేరియం లాగా పెట్టారు. స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో రైట్ సైడ్ నార్మల్‌గా ఉంది. లెఫ్ట్ సైడ్‌లో అయితే మనకి పిల్లలకి ప్లే ఏరియా లాగా ఒక 2 జారుడు బల్లలు, ఉయ్యాళ్ళు అలా అయితే ఉన్నాయి. నార్మల్‌గా చిన్న చిన్న పార్క్స్‌లో ఉంటాయి కదా! అలాగా పెద్దదేం కాదు. చింత చెట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి. క్లైమేట్ అయితే చాలా చల్లగా, కూర్చోవడానికి సిట్టింగ్స్ కూడా అంతా బాగున్నాయి. అక్కడ కుషాల్ వెళ్తున్నాడు చూడండి. అక్కడ ప్లే ఏరియా అన్నమాట. ఇక్కడ ఈ కోడి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా పెంచేవాళ్ళు ఇది. గిన్ను కోడి అనేవాళ్ళం మేమైతే. ఇప్పుడైతే అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ పార్క్‌లో చాలా రకాల కోళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలు ఇక్కడ ఫిష్‌లతో చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ చూడండి ఇవి కొంచెం చిన్న సైజ్ అన్నమాట. ఈ ఓపెన్ అక్వేరియం ఏంటంటే ఈ పక్క నుంచి ఈ పక్కకి చిన్నలాగా కట్టారన్నమాట. తర్వాత ఇక్కడ మేము ఈ పక్క నుంచి చూడడానికైతే వచ్చాము. ఇక్కడ మనకి ఆవులు, ఎద్దులు ఇలాంటివి కూడా మేకలు ఇలాంటివి చాలా ఉన్నాయి. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మనకి చిన్నప్పుడైతే ఊళ్ళలో ఉండేవాళ్ళం. అన్నీ రెగ్యులర్‌గా జనరల్‌గా కనిపిస్తుండేవి. పొద్దున్న లేస్తే కోళ్ళు, కుక్కలు, ఆవులు, గేదెలు ఇవన్నీ కనిపించేవి. ఇప్పుడు పిల్లలు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. సిటీస్‌లో ఉంటున్న వాళ్ళు, అపార్ట్మెంట్ కల్చర్‌లో ఉన్న వాళ్ళకి ఇవి అసలు ఏమీ తెలీదు. అలాంటి పిల్లలకి చాలా న్యాచురల్‌గా ఎక్సైట్ అవుతూ ఉంటారన్నమాట. ఓహో! ఇలా ఉంటుందన్న ఫీలింగ్ తర్వాత మ్యూజియంలో పెట్టి చూపించే పరిస్థితుల్లోకి వచ్చేసారు పిల్లలు. అలా కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు చూపిస్తే వాళ్ళు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా జనరల్‌గా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అక్కడ చూపించింది తొండ జాతి అంట. కానీ చాలా పెద్దగా ఉంది. దాని పక్కనే ముంగీస్ కూడా ఉంది. చాలాసేపు వెయిట్ చేసాము. అది బయటికైతే రాలేదు. అక్కడక్కడ చెట్లకి ఎద్దుల్ని, ఆవుల్ని, గాడిదలు ఇలాంటి వాటిని కూడా కట్టేసి పెట్టారు. ఇదంతా ఏంటంటే చూడడానికి కొంచెం విలేజ్‌కి వెళ్తే ఎలా ఉంటుంది, ఊళ్ళలో అలా ఉంటుంది కదా! మన చిన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో కొంచెం అలా అనిపించింది. ఇక్కడ కుందేళ్ళు కూడా పెట్టారు. ఇదేంటంటే ఓపెన్‌గానే కనిపిస్తున్నాయి. పట్టుకోవడానికి కూడా ఉంది. కాకపోతే టచ్ చేయొద్దని చెప్పి పెట్టారు బోర్డు. కానీ మనం టచ్ చేయకుండా ఉండం కదా! చేశాను నేనైతే. ఇక్కడ చిన్నవి ఉన్నాయి చూడండి. అవి కుందేళ్ళు అనుకున్నాను. అవి కాదు. అవి పందులు, పిగ్స్ అనేసి కింద రాశారు. తర్వాత ఇక్కడ మనకి రకరకాల కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా! హార్స్ రైడింగ్ కూడా ఉంది. కాకపోతే హార్స్ ఎక్కడానికి పర్ హెడ్ వచ్చి 100 రూపీస్ తీసుకుంటున్నారు. హార్స్ రైడింగ్ టికెట్ కూడా మనం ఎంట్రన్స్‌లో వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని వస్తే మనకి హార్స్ రైడింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ రకరకాల కోళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ కోడైతే చూడండి. ఈ కోడికి మనం షూ వేసుకుంటే ఎలా ఉంటుంది ఆ టైప్‌లో కాళ్ళ దగ్గర కొంచెం ఫెదర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అది నడుస్తూ వస్తుంది చూడండి. వైట్ కోడి. ఇవన్నీ పిల్లలు ప్రతిదీ కూడా వాళ్ళకి ఎంత ఎక్సైట్ అవుతారంటే అమ్మ ఇది అనేసి ఇద్దరు పిల్లలు ఉంటే ఇది చూడు అది చూడు అనేసి వాళ్ళు చూసింది మనతో చెప్పడానికి చాలా ఇష్టపడతారన్నమాట. ఇది బర్డ్స్ పార్క్‌లో ఫస్ట్‌ది మాట. దీంట్లో ఏంటంటే చూసే కంటే చెప్పే కంటే కూడా మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. దీని లోపలికి వెళ్ళగానే మొత్తం కేస్‌తో క్లోజ్ చేసేసారు. మన తలపై నుంచి ఆ పక్కకి ఈ పక్కకి, ఈ పక్కకి ఆ పక్కకి పక్షులు ఎగురుతూనే ఉన్నాయి. ఆ సౌండ్ కూడా భలే అనిపించింది. దీని తర్వాత అసలైంది ఉంది. అది అయితే మాత్రం సూపర్. దానికోసమే మనం ఈ పార్క్ అయితే వెళ్ళొచ్చు. ఆ 200 అయితే పెట్టొచ్చు. రకరకాల పక్షులు ఉన్నాయి. లవ్ బర్డ్స్ అంటాం కదా! వైట్, యెల్లో అలాంటివి చాలా బర్డ్స్ అయితే ఫస్ట్ దీంట్లో ఉన్నాయి. లోపల కొంచెం అదే అంటే ఆర్టిఫిషియల్ నెట్సే పెట్టారు వీళ్ళు. దాని దగ్గర ఉన్నాయి. అక్కడికి వెళ్ళొద్దు అన్నారు కానీ నేను జస్ట్ ఒక్కసారి వెళ్ళి అంటే అవి ఎలాగో దొరకవు కాబట్టి ఎగిరిపోయి దీంట్లోంచే మనకి లోపలికి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ దీంట్లోకి వచ్చి దీంట్లోంచి ఇంకొక బర్డ్ పార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోనే మకాస్ అవన్నీ ఉన్నాయి.
లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ దగ్గర ఒక ఆమె మనకి సీడ్స్ ఇస్తారు, సన్ఫ్లవర్ సీడ్స్. అవన్నీ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే బర్డ్స్కి పెట్టడానికి. ఇక్కడ బర్డ్స్ మనుషులకి బాగా అలవాటు అయిపోయాయన్నమాట, అస్సలు భయపడ్డం. మామూలుగా పక్షులు మనల్ని చూడగానే ఎగిరిపోతాయి కదా, ఇవి అలా అస్సలు కాదు. మనం చెయ్యి ఇలా పెట్టి ఆ సీడ్స్ పెట్టగానే మన చెయ్యి ఎక్కేస్తుంది. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. చిలకలు అంటేనే చాలా అందంగా ఉంటాయి కదా, కాకపోతే మనకి నార్మల్గా కనిపించే రామచిలుకలు లేవు. అంటే పచ్చగా ఉండి మెడ దగ్గర ఒక ఎర్రటి రంగుతో ఉంటుంది కదా రామచిలుకలు, అవి లేవు. కానీ ఇలాంటి చిలుకలు ఉన్నాయి. కాకపోతే వీటిని తినేటప్పుడు నిహాల్ ట్రై చేశాడనమాట. అంటే మామూలుగా ఏదైనా జంతువుల్ని మనం ఫీడ్ చేసేటప్పుడు తల మీద ఎలా అంటూ ఉంటాం కదా, అలా అనడానికి ట్రై చేశాడు. కానీ అలా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోవటం లేదు. మనం చెయ్యి పెట్టగానే చూడండి ఎన్ని రకరకాల ప్యారెట్స్ ఉన్నాయో, డిఫరెంట్ మాట. ఆ ఎల్లో కలర్ అయితే నాకు భలే అయితే నచ్చేసింది. వాటి కళ్ళు, వాటి ముక్కు అంత దగ్గర నుంచి చూడడం నేనే అంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే పిల్లలు ఇంకంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలాసేపు మేము టైం స్పెండ్ చేసామంటే ఇక్కడే. ఏంటంటే మేము మ్యారేజ్ డే ఈరోజు మాది, అందుకని మేము లంచ్కి బయటకు వెళ్ళి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. ఈ బర్డ్ చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యారెట్టే. దీని ముక్కేమో బ్రౌన్గా ఉండి వైట్గా ఉంది, పైన చిన్నగా పొడుగ్గా క్యాప్లా వచ్చింది. దాన్ని పట్టుకోవాలని ఎంత ట్రై చేసినా అది అస్సలు టచ్ కూడా చేయనివ్వలేదు. ఇది అన్నిటికంటే పెద్దది మకౌస్ 2 ఉన్నాయి. ఇది ఒక మకౌ అన్నమాట. ఇది చూడండి, అంటే మనం ఏదైనా అంటుంటే అది లిప్ మూమెంట్ ఇస్తుంది, మాట్లాడట్లేదు. నార్మల్గా అయితే కొన్ని మాట్లాడే మకౌస్ కూడా ఉంటాయి కదా, పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా. అంటే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు కదా, మాకంత భయం ఏం లేదు కాబట్టి మేము అందరం ట్రై చేసాం. నిహాల్, కుషాల్, నేను, మా వారు అందరం కూడా జస్ట్ దాన్ని అలా పెట్టుకుంటే అది కొంచెం సేపు మన దగ్గర అయితే ఉంటుంది. అక్కడ ఉన్నారు 2-3 వీటిని కొంచెం చూసి, కొంతమంది భయపడతారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ చేతుల పైన పెట్టడం, భుజం పైన పెట్టడం అలా చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి నిహాల్ భయపడ్డాడు. అది ఉడుము అంటారు కదా, ఆ జాతికి చెందింది ఒకటి ఉంది. ఇది ఎలా ఉందంటే మొత్తం కేస్ అంతా పైన బర్డ్స్ ఎగరకుండా ఉండాలి కాబట్టి క్లోజ్ చేసేసి ఈ సెటప్ ఇదంతా ఏంటంటే రాళ్ళు అన్నీ చూస్తుంటే ఏదైనా గుహలోకి వెళ్తే మనకి పక్షులు ఎలా ఎగురుతాయి ఆ టైప్లో అయితే ఉందన్నమాట. చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాం మేము. పిల్లలు అయితే అసలు రాలేదు. దాని లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లులు కూడా ఉన్నాయి. పర్షియన్ పిల్లుల్లో ఉన్నాయి కానీ అంత క్యూట్ లేవు, కొంచెం నార్మల్ కలర్స్లో ఉన్నాయన్నమాట, వైట్గా లేదు. తర్వాత ఈ పక్కకు వస్తే క్యామెల్ ఉంది. ఒంటె కూడా చాలా ఫస్ట్ టైం చూసాను నేను. నార్మల్గా అయితే రియల్గా ఒంటెని నేను చూడలేదు. తర్వాత చిన్న ఎలకలు చూడండి తెల్లవి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడే ఈ అంటే ఒంటె ఉంది కదా, ఒంటెకి కొంచెం పక్కనే ఒక కేసులా ఉందన్నమాట. అంటే దేనికి దానికి సెపరేట్ పార్ట్స్ లాగా, పోర్షన్స్ లాగా పెట్టారు ఒక్కొక్క దాంట్లోని. ఇది చూడండి, దీంట్లో అంతా మొత్తం మనకి చిన్న ఎలకలు, పాములు, నెక్స్ట్ బర్డ్స్ కూడా ఒక పక్కన అయితే ఉన్నాయి. మనకి స్టార్ తాంబేలు అంటారు కదా, నక్షత్ర తాంబేలు అవి ఉన్నాయి. ఇక్కడ పాము అయితే ఉంది. నేనైతే ఆ వీడియో కూడా తీయలేదు, ఇది మా వారు తీశారు. నాకు చూడడానికే చాలా భయం. కొంతమంది అయితే దాన్ని మామూలుగా ఎక్కించుకోవడానికి కూడా అంటే మీద పెడుతున్నారు అనమాట. ఆ పాము తీసి పైన స్కిన్ పైన పెడుతున్నారు. దానికి కూడా టికెట్ అయితే ఉంటుందంట. మేమైతే అస్సలు ట్రై చేయలేదు. పార్క్లో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఆస్ట్రిచ్. నేషనల్ జియోగ్రఫీలో చూడడం తప్ప నేను ఒరిజినల్గా ఎప్పుడు చూడలేదు. వెంకటేశ్వర జూ పార్క్లో కూడా మనకి ఆస్ట్రిచ్ లేదు, ఒంటె లేదు. ఇక్కడైతే ఉందన్నమాట. ఇది ఎంత పెద్దగా ఉందండి, అసలు మన మనుషుల కంటే చాలా పెద్దగా, బలంగా. దాని కాళ్ళు కానీ, ఆ ఫెదర్స్ కానీ, లేదా దాని రెక్కలు, దాని నెక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా హైట్, ఎక్కువ వెయిట్ కూడా ఉంది. ప్రతి యానిమల్ దగ్గర, బర్డ్స్ దగ్గర అవి ఏంటి, అసలు వాటి స్పీషీస్ ఏంటి, సైంటిఫిక్ నేమ్స్ ఏంటి, అవి ఎన్నాళ్ళు అంటే వాటి లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది అనేది అన్నీ రాశారన్నమాట. పక్కన మనకి కొన్ని మేకలు కూడా ఉన్నాయి. ఏంటంటే రెగ్యులర్గా కనిపించే మేకలు కాదు, చిన్న మేక పిల్లలకి ఏంటంటే ఇలాగ ఫీడ్ ఇస్తున్నారు మనకి. ఇవిగో చూడండి, ఇవేమాట ఆ మేకలు. మెయిన్ పిల్లలు అయితే మాత్రం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వస్తమాను ప్రతిరోజు వీటిని ఎవ్వరూ చూడట్లేదు కాబట్టి వాళ్ళకైతే చాలా కొత్తగా వేరే ప్రపంచంలోకి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే అక్వేరియం కూడా ఉంది. అక్వేరియంలో పెద్ద ఎక్కువగా అయితే ఏం లేవు కానీ కొంచెం క్యాట్ ఫిష్లో ఉన్నాయి చూడండి, ఇవి ఎక్కువ లేవు కానీ ఒక 20 బాక్సెస్ అలా అయితే ఉన్నాయి. లాస్ట్ టైం తిరుపతిలోనే అక్వేరియం పార్క్ లాంటిది ఒకటి పెట్టారు కదా, అప్పుడు చూసాం మేము.
మేము. చూసినప్పుడు ఉన్నన్ని ఫిష్లు ఇక్కడ లేవు, కాకపోతే కొన్ని ఉన్నాయి. దాంట్లో చూడలేని కొత్త ఫిష్ ఏంటంటే ఇక్కడ చూసాను. ఇది చూడండి, చూడడానికి మనకి ముసలి మొహం ఉంటుంది కదా, క్రోకడైల్ ఫ్రంట్ మూతి ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లో ఉంది. మనం చేయి పెడుతుంటే అది మన దగ్గరికి రావడానికి అటాక్ చేసినట్టుగా కొంచెం రెస్పాండ్ అవుతుంది. ఇంకా ఉన్న చేపలన్నీ కొంచెం నార్మల్గా అప్పుడప్పుడు చూసి ఫిష్లే అయితే ఉన్నాయి. దీని తర్వాత ఇంకొక బాక్స్ ఉంది, అది కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న చేపలే రెయిన్బో కలర్స్లో ఉన్నాయి. పింక్, గ్రీన్, పర్పుల్, ఎల్లో, ఆరెంజ్ అన్ని రకాల షేడ్స్ ఇక్కడ చూడండి, తెలుస్తుంది కదా ఎంత బాగుందో. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా కామన్గా కొన్ని అయితే ఇంకా నార్మల్గా గోల్డ్ ఫిష్లు అవి ఇవి అయితే ఉన్నాయన్నమాట. ఇవంతా చూసి మేము బయటకైతే అక్వేరియంస్ నుంచి ఆ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి కుక్క పిల్లలు కూడా కనిపిస్తాయి. ఒక 4-5 బ్రీడ్స్ అయితే ఉన్నాయి. వీటిని కూడా ఓపెన్గా వదిలేసారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అయితే బయటకు వచ్చేసాం మళ్ళీ. అంటే మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో హార్స్ రైడ్, హార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఈ పక్కన చిన్న 2 గాడిదలు కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి గిన్నెకోళ్ళు అయితే చాలా చాలా తిరుగుతున్నాయి. ఇంక ఈవినింగ్ అయిపోయింది. మేము లంచ్కి వచ్చాము. లంచ్ చేసేసిన తర్వాత పార్క్ వచ్చాము. పిల్లలు అయితే చాలాసేపు నేను మా హస్బెండ్ కూర్చుంటే వాళ్ళైతే అక్కడ ప్లే ఏరియా ఉంది కదా, చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ మనకి మామూలుగా స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్కి షాప్స్ అయితే ఉన్నాయి. వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. టాయిలెట్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బయట నుంచి ఫుడ్ తీసుకురాకూడదని ఎందుకంటారంటే ఇక్కడ వీళ్ళకి సేల్ కావాలి కాబట్టి. కొంచెం సేపు కూర్చొని బర్డ్స్ పార్క్ అదంతా వెళ్ళాం, వాటిని ముట్టుకున్నాం కదా, కొంచెం హ్యాండ్ వాష్ అది చేసేసిన తర్వాత పక్కన ఏంటంటే మనకి గోడకి అంబ్రెల్లా పట్టుకున్నట్టు, ఇంకా వింగ్స్ ఉన్నట్టు, బటర్ఫ్లైస్ ఉన్నట్టుగా ఉండి చూస్తున్నారు కదా, అక్కడ హార్స్ వెళ్తుంటే అక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత లాస్ట్కి చాలాసేపు డిస్కషన్ తర్వాత ఇద్దరు కలిసి హార్స్ అయితే ఎక్కారు. నిహాల్ ఎక్కనని, కుషాల్ ఎక్కుతానని. లాస్ట్ మూమెంట్లో టికెట్ కూడా తీసుకొని వచ్చిన తర్వాత నేను ఎక్కుతానంటే అప్పుడు తను ఎక్కించుకున్నారన్నమాట. యాక్చువల్లీ ఒక్కరికే 100 రూపీస్, వీడు చిన్నవాడు కాబట్టి వాళ్ళు ఎక్కించుకున్నారు. అది కూడా హార్స్ రైడింగ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఇక్కడ చేపలు ఉన్నాయి కదా, చిన్ని చిన్ని చేపలతో అయితే మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశారు. ఒకవేళ వదిలితే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. కాకపోతే అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాము, ఇంకా వెళ్దామని అయితే ఇంకా బయలుదేరమాట. రకరకాల బాతులు ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్ అన్నమాట. దీంట్లో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఈ చెట్టు ఈ మొక్క మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ మొక్కని పెన్సిల్ ప్లాంట్ ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. దాంట్లోంచి పాలు వస్తాయి విరక్కొడితే. ఆ పాలు కళ్ళలు అసలు పడకూడదు. కాకపోతే పులిపురులు, వాన్స్, సుడికాయలు అంటారు కదా, వాటి మీద 2-3 రోజులు ఆగకుండా పెడితే కనుక న్యాచురోపతిలో ఇది ఫాలో అవుతారు, వర్క్ అవుతుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి, అవి రాలిపోతాయని. అంతే అండి. ఇంకా అంతా తిరిగిన తర్వాత బయటకు వచ్చేసాం. బయట కూడా మనకి రైట్ సైడ్ రెస్టారెంట్, లెఫ్ట్ సైడ్ అయితే కేఫ్ ఉంటుంది. మనం కావాలంటే మనం స్నాక్స్ కానీ అవన్నీ తినొచ్చు. మేము ఇంకా అయితే ఇంటికి లెఫ్ట్ అయిపోయాము. ఇది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము తిరుపతిలో ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. మళ్ళీ రేపటి నుంచి నార్మల్ కంటెంట్ అయితే వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.